దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము 128వ కీర్తన 3వ వచనము. నీలోకిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదంతో కూడినటువంటి మాట, వాక్యం ఇది. నీలోకిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండును. చూడండి అంటే నీవన్ని విషయాల్లో కూడా ఫలిస్తావు. అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పొందుతావు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. చూడండి ఒలీవ మొక్కతో పిల్లల్ని పోలుస్తున్నాడిక్కడ. ఒలీవ మొక్క చాలా ప్రాధాన్యమైనటువంటి మొక్క. ఎంత ప్రాధాన్యమైందంటే దాని కాయల నుంచి వచ్చిన నూనెని మరి అక్కడ ధూప వేదికలో మంటని ఆ నిప్పుని వెలిగించడానికి ఉపయోగించమన్నాడు. చూడండి అంత గొప్ప స్థానంలో దేవుడు మన పిల్లల్ని ఉంచబోతున్నాడని దానికి సాదృశ్యంగా చెప్తున్నాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.